بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో سورة أنزلناها وفرضناها وأنزلنا فيها آيات بينات لعلكم تذكرون ఇది ఒక సూరహ, మేమే దీనిని అవతరింపజేశాము మరియు మేము దీనిని విధిగా చేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని మేమిందులో స్పష్టమైన సూచనలను ఆయాత్ అవతరింపజేశాము. الزانية والزاني فاجلدوا كل واحد منهما 100 جلدة ولا تأخذكم بهما رأفة في دين الله إن كنتم تؤمنون بالله واليوم الآخر وليشهد عذابهما طائفة من المؤمنين. వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే అల్లాహ్ విధించిన ధర్మ విషయంలో వారిద్దరి ఎడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను విశ్వాసులలో కొందరు చూడాలి. الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان أو مشرك وحرم ذلك على المؤمنين. ఒక వ్యభిచారిణి లేక బహుదైవారాధకులైన ముష్రిక్ స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఒక వ్యభిచారిణిని ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది. والذين يرمون المحصنات ثم لم يأتوا ب4 شهداء فاجلدوهم 80 جلدة ولا تقبلوا لهم شهادة أبدا وأولئك هم الفاسقون. మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత 4 సాక్షులను తీసుకుని రాలేరో వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు, ఫాసిఖూన్. إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم. కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాపపడి తమను తాము సవరించుకుంటారో నిశ్చయంగా అలాంటి వారి పట్ల అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم 4 شهادات بالله فشهادة أحدهم 4 شهادات بالله إنه لمن الصادقين. మరియు ఎవరైతే తమ భార్యల మీద అపనింద మోపి దానికి తాము స్వయమే తప్ప
ఇతరులను సాక్షులుగా తేలేరో వారు తమంతట తామే 4 సార్లు అల్లాహపై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ నిశ్చయంగా తాను సత్యం పలుకుతున్నానని والخامسة أن لعنة الله عليه إن كان من الكاذبين మరియు 5వసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ ఆగ్రహం తన మీద విరుచుకుపడుగాక అని అనాలి. ويدرأ عنها العذاب أن تشهد 4 شهادات بالله إنه لمن الكاذبين ఇక ఆమె భార్య శిక్షను తప్పించుకోవటానికి 4 సార్లు అల్లాహపై ప్రమాణం చేస్తూ నిశ్చయంగా అతడు అబద్ధం చెబుతున్నాడని والخامسة أن غضب الله عليها إن كان من الصادقين మరియు 5వసారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే నిశ్చయంగా తన మీద అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడుగాక అని అనాలి. ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు మహావివేకవంతుడు. إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو خير لكم لكل امرئ منهم ما اكتسب من الإثم والذي تولى كبره منهم له عذاب عظيم నిశ్చయంగా అపనింద మోపేవారు మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తాను చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది. మరియు వారిలో ఈ అపనింద మోపటంలో పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది. لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు తమను గురించి తాము మంచి తలంపు వహించి ఇది స్పష్టమైన అపనిందయే అని ఎందుకు అనలేదు? لولا جاءوا عليه ب4 شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله هم الكاذبون మరియు వారు దీనికై 4 సాక్షులను ఎందుకు తీసుకొని రాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకొని రానప్పుడు అల్లాహ్ వద్ద వారే అసత్యవాదులు. ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم فيما أفضتم فيه عذاب عظيم మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ
ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే మీరు ఏ విషయాలలో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది. إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا وهو عند الله عظيم. అప్పుడు మీరు దానిని ఆ అపనిందను మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని దానిని మీ నోళ్లతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు. కాని అల్లాహ్ దగ్గర దృష్టిలో అది ఎంతో గొప్ప విషయం, అపరాధం. ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم. మరియు మీరు దానిని విన్నప్పుడు ఇలాంటి మాట పలకడం మాకు తగదు. ఓ మా ప్రభు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ అని ఎందుకు అనలేదు? يعظكم الله أن تعودوا لمثله أبدا إن كنتم مؤمنين. మీరు విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నటికీ ఇటువంటి చేష్టలు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు. وَيُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. మరియు అల్లాహ్ మీకు స్పష్టమైన ఆయత్లను చూపుతున్నాడు మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون. నిశ్చయంగా ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠిన శిక్ష పడుతుంది. మరియు అల్లాహ్కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు. ولولا فضل الله عليكم ورحمته وأن الله رؤوف رحيم. మరియు మీ ఎడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే మీరు నాశనమైపోయేవారు. మరియు నిశ్చయంగా అల్లాహ్ మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత. يا أيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه يأمر بالفحشاء والمنكر ولولا فضل الله عليكم ورحمته ما زكى منكم من أحد أبدا ولكن الله يزكي من يشاء والله سميع عليم. ఓ విశ్వాసులారా, శైతాన్ అడుగుజాడలలో నడవకండి. మరియు ఎవడు శైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా శైతాన్
అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు. మరియు మీ ఎడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే మీలో ఒక్కడు కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ولا يأتل أولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين في سبيل الله وليعفوا وليصفحوا ألا تحبون أن يغفر الله لكم والله غفور رحيم. మరియు మీలో అల్లాహ్ అనుగ్రహం మరియు సమృద్ధిగా సంపదలు గలవారు తమ బంధువులకు, పేదలకు, అల్లాహ్ మార్గంలో వలసపోయే వారికి, హిజ్రత్ పోయే వారికి సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. వారిని మన్నించాలి, వారి తప్పులను ఉపేక్షించాలి. ఏమి, అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ఇన్నల్లదీన యర్మూనల్ ముహ్సనాతిల్ గాఫిలాతిల్ ముమినాతి లుఇనూ ఫిద్దున్యా వల్ ఆఖిరతి వలహుం అజాబున్ అజీమ్. నిశ్చయంగా ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో వారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ శపించబడతారు, బహిష్కరింపబడతారు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. يوم تشهد عليهم ألسنتهم وأيديهم وأرجلهم بما كانوا يعملون. వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి వారికి విరుద్ధంగా సాక్ష్యమిచ్చే రోజు. يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين. ఆ రోజు అల్లాహ్ వారికి వారి కర్మలకు పూర్తి ప్రతిఫలమిస్తాడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయనే పరమ సత్యమని వారు తెలుసుకుంటారు. الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرؤون مما يقولون لهم مغفرة ورزق كريم. నికృష్టులైన స్త్రీలు నికృష్టులైన పురుషులకు మరియు నికృష్టులైన పురుషులు నికృష్టులైన స్త్రీలకు తగినవారు. మరియు నిర్మల స్త్రీలు నిర్మల పురుషులకు మరియు నిర్మల పురుషులు నిర్మల స్త్రీలకు తగినవారు. వారు మోపే కపట విశ్వాసులు మోపే అపనిందలకు వీరు నిర్దోషులు. వీరికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. يا أيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على أهلها ذلكم خير لكم لعلكم تذكرون.
تذكرون ఓ విశ్వాసులారా, మీ ఇండ్లు తప్ప ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలాం చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతే మీకు అతి ఉత్తమమైనది. మీరు ఈ హితోపదేశం జ్ఞాపకముంచుకుంటారని ఆశింపబడుతోంది. فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل لكم ارجعوا فارجعوا هو أزكى لكم والله بما تعملون عليم. మరియు ఒకవేళ మీకు దానిలో ఆ ఇంటిలో ఎవ్వరూ కనబడకపోయినా మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు అనుమతి ఇవ్వక మీతో తిరిగి పొమ్మని ఆ ఇంటివారు అంటే తిరిగి వెళ్ళిపోండి. ఇదే మీ కొరకు శ్రేష్టమైన పద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు. ليس عليكم جناح أن تدخلوا بيوتا غير مسكونة فيها متاع لكم والله يعلم ما تبدون وما تكتمون. ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహకు బాగా తెలుసు. قل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله خبير بما يصنعون. విశ్వసించిన పురుషులతో వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్టమైనది. నిశ్చయంగా అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును. وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما ظهر منها وليضربن بخمرهن على جيوبهن ولا يبدين زينتهن إلا لبعولتهن أو آبائهن أو آباء بعولتهن أو أبنائهن أو أبناء بعولتهن أو إخوانهن أو بني إخوانهن أو بني أخواتهن أو نسائهن أو ما ملكت أيمانهن أو التابعين غير أولي الإربة من الرجال أو الطفل الذين لم يظهروا على عورات النساء ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون. మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు. దానంతటా అదే ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని తమ తల మీద దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు.
వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్చలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప ఇతరుల ముందు ప్రదర్శించకూడదని, మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా, మీరందరూ కలసి అల్లహను క్షమాపణకై వేడుకుంటే మీరు సాఫల్యం పొందవచ్చు. وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإمائكم إن يكونوا فقراء يغنهم الله من فضله والله واسع عليم. మీలోని పెండ్లి కాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. ఒకవేళ వారు పేదవారైతే అల్లహ తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేయవచ్చు. మరియు అల్లహ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు. وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّى يُغْنِيَهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا وَآتُوهُمْ مِنْ مَالِ اللَّهِ الَّذِي آتَاكُمْ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا وَمَنْ يُكْرِههُّنَّ فَإِنَّ اللَّهَ مِنْ بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَحِيمٌ. ఎవరికైతే పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు అల్లహ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లహ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంత పెట్టకండి. ఎవరైనా వారిని బలవంత పెడితే నిశ్చయంగా అల్లహ వారిని, ఆ బానిస స్త్రీలను బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత. وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُبَيِّنَاتٍ وَمَثَلًا مِنَ الَّذِينَ خَلَوْا مِنْ قَبْلِكُمْ وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ. మరియు వాస్తవానికి మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గల వారికి బోధనలను, ఉపదేశాలను అవతరింపజేశాము. الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور
يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. అల్లాహ్ ఆకాశాలకు మరియు భూమికి జ్యోతి. ఆయన జ్యోతిని గూటిలోని దీపంతో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షంతో నూనెతో వెలిగించబడుతున్నది. అది ఆ వృక్షం తూర్పుకు గాని పడమరకు గాని చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు. అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال. అల్లాహ్ ఏ ఇండ్లను మస్జిద్లను లేపి వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో అందులో వారు ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు. رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء الزكاة يخافون يوما تتقلب فيه القلوب والأبصار. ప్రజలలో కొందరిని వారి వ్యాపారం గాని మరియు క్రయ విక్రయాలు గాని అల్లాహ్ స్మరణ నుండి, నమాజు స్థాపించడం నుండి మరియు విధిదానం జకాత్ ఇవ్వడం నుండి తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగిపోయే ఆ దినమును గురించి వారు భయపడుతూ ఉంటారు. ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء بغير حساب. వారు ఇలా చేయటం అల్లాహ్ వారికి వారి మంచి పనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు. والذين كفروا أعمالهم كسراب بقيعة يحسبه الظمآن ماء حتى إذا جاءه لم يجده شيئا ووجد الله عنده فوفاه حسابه والله سريع الحساب. ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చవచ్చు. దప్పికగొన్నవాడు దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి చివరికి ఏమీ పొందలేక అక్కడ అల్లాహ్ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు. أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكد يراها ومن لم يجعل الله له نورا فما له من نور. లేక సత్య తిరస్కారుల పరిస్థితి చాలా లోతుగల సముద్రంలోని చీకట్ల వలె ఉంటుంది. దానిపై
ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు, చీకట్లు ఒకదానిపైనొకటి క్రమ్ముకొని ఉంటాయి. అప్పుడు ఎవడైనా తన చేతిని చూడాలని చాచితే వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లహ వెలుగునివ్వడో అతనికి ఏమాత్రం వెలుగు దొరకదు. ألم تر أن الله يسبح له من في السماوات والأرض والطير صافات كل قد علم صلاته وتسبيحه والله عليم بما يفعلون. ఏమి నీకు తెలియదా, చూడటం లేదా? నిశ్చయంగా భూమి ఆకాశాలలో ఉన్న సర్వము మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లహ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని. వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు, మరియు అవి చేసేదంతా అల్లహకు బాగా తెలుసు. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَى اللَّهِ الْمَصِيرُ. మరియు భూమి ఆకాశాల మీద సర్వాధిపత్యం అల్లహదే, మరియు అల్లహ వైపునకే అందరికీ మరలిపోవలసి ఉన్నది. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُزْجِي سَحَابًا ثُمَّ يُؤَلِّفُ بَيْنَهُ ثُمَّ يَجْعَلُهُ رُكَامًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مِنْ جِبَالٍ فِيهَا من برد فيصيب به من يشاء ويصرفه عن من يشاء يكاد سنا برقه يذهب بالأبصار. ఏమి నీకు తెలియదా, చూడటం లేదా? నిశ్చయంగా అల్లహయే మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ వాటిని ఒకదానితో ఒకటి కలుపుతాడని, ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తాడని, ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా. మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి మేఘాల నుండి వడగండ్ల చల్లని వర్షాన్ని తాను కోరిన వారిపై కురిపిస్తాడు, మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది. يقلب الله الليل والنهار إن في ذلك لعبرة لأولي الأبصار. అల్లహయే రేయింబవళ్లను మార్చుతున్నాడు. నిశ్చయంగా కన్నులు గల వారికి ఇందులో గుణపాఠముంది. والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم من يمشي على رجلين ومنهم من يمشي على أربع يخلق الله ما يشاء إن الله على كل شيء قدير. మరియు అల్లహ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. వాటిలో కొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి, మరియు వాటిలో కొన్ని 2 కాళ్ల మీద నడిచేవి ఉన్నాయి, మరియు వాటిలో మరికొన్ని 4 కాళ్ల మీద నడిచేవి ఉన్నాయి. అల్లహ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా అల్లహ ప్రతీదీ చేయగల సమర్థుడు. لقد أنزلنا آيات مبينات
والله يهدي من يشاء إلى صراط مستقيم. వాస్తవంగా మేము సుస్పష్టమైన సూచన ఆయాత్లను అవతరింపజేశాము మరియు అల్లహ తాను కోరిన వానికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك وما أولئك بالمؤمنين. వారు కపట విశ్వాసులు అంటారు, మేము అల్లహను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయులమయ్యాము. కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెనుదిరిగిపోతారు మరియు అలాంటి వారు విశ్వసించిన వారు కారు. وَإِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذَا فَرِيقٌ مِّنْهُمْ مُعْرِضُونَ. మరియు వారి మధ్య తీర్పు చేయటానికి వారిని అల్లహ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు వారిలోని ఒక వర్గం వారు ముఖం త్రిప్పుకుంటారు. وَإِن يَكُن لَّهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ. మరియు ఒకవేళ తీర్పు సత్యం వారికి అనుకూలమైనదిగా ఉంటే వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు. أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ارْتَابُوا أَمْ يَخَافُونَ أَن يَحِيفَ اللَّهُ عَلَيْهِمْ وَرَسُولُهُ بَلْ أُولَئِكَ هُمُ الظَّالِمُونَ. ఏమి వారి హృదయాలలో రోగముందా, లేక వారు సందేహంలో పడిపోయారా, లేక అల్లహ మరియు ఆయన సందేశహరుడు తమకు న్యాయం చేయరని వారికి భయమా? అలా కాదు, అసలు వారే అన్యాయపరులు. إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن يقولوا سمعنا وأطعنا وأولئك هم المفلحون. కాని వాస్తవానికి ఒకవేళ విశ్వాసులను వారి మధ్య తీర్పు చేయటానికి అల్లహ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు వారి పలుకులు కేవలం ఇలాగే ఉంటాయి, మేము విన్నాము మరియు విధేయత చూపాము, మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు. وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ وَيَخْشَ اللَّهَ وَيَتَّقْهِ فَأُولَئِكَ هُمُ الْفَائِزُونَ. మరియు అల్లహకు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లహకు భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఇలాంటి వారే సాఫల్యం విజయం పొందేవారు. وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُونَ قُل لَّا تُقْسِمُوا طَاعَةٌ مَّعْرُوفَةٌ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ. మరియు నీవు ఒకవేళ ఆజ్ఞాపిస్తే అంతా వదలి తప్పక బయలుదేరగలమని వారు ఆ కపట విశ్వాసులు అల్లహ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను, ప్రమాణాలు చేయకండి, మీ విధేయత తెలిసిందే, నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లహకు బాగా తెలుసు. قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ
وإن تطيعوه تهتدوا وما على الرسول إلا البلاغ المبين. వారితో అను, అల్లాహకు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే అతనిపై ప్రవక్తపై విధించబడిన దాని బాధ్యత అతనిది మరియు మీపై విధించబడిన దాని బాధ్యత మీది. మీరు అతనిని ప్రవక్తను అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే. وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف الذين من قبلهم وليمكنن لهم دينهم الذي ارتضى لهم وليبدلنهم من بعد خوفهم أمنا يعبدونني لا يشركون بي شيئا ومن كفر بعد ذلك فأولئك هم الفاسقون. మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని ఇస్లాంను స్థిరపరుస్తానని మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతి స్థితిగా మార్చుతానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. ఇదంతా వారు నన్నే అల్లాహనే ఆరాధించాలని మరియు నాకు ఎవరిని సాటిగా భాగస్వాములుగా కల్పించరాదని మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్య తిరస్కారానికి పాల్పడితే అలాంటి వారే అవిధేయులు. وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ. మరియు మీరు కరుణించబడాలంటే నమాజును స్థాపించండి, విధిదానం జకాత్ ఇవ్వండి మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. لا تحسبن الذين كفروا معجزين في الأرض ومأواهم النار ولبئس المصير. సత్య తిరస్కారులు భూమిలో తప్పించుకుంటారని భావించవద్దు. వారి నివాసం నరకాగ్నియే. అది ఎంత అధ్వాన్నమైన గమ్యస్థానం. يا أيها الذين آمنوا ليستأذنكم الذين ملكت أيمانكم والذين لم يبلغوا الحلم منكم 3 مرات من قبل صلاة الفجر وحين تضعون ثيابكم من الظهيرة ومن بعد صلاة العشاء 3 عورات لكم ليس عليكم ولا عليهم جناح بعدهم طوافون عليكم بعضكم على بعض كذلك يبين الله لكم الآيات والله عليم حكيم. ఓ విశ్వాసులారా, మీ బానిసలు మరియు యుక్త వయస్సుకు చేరని మీ పిల్లలు 3 సమయాలలో అనుమతి తీసుకునే మీ వద్దకు రావాలి. అవి ఉదయపు ఫజ్ర్ నమాజుకు ముందు, మధ్యాహ్నం జుహర్ తరువాత, మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు మరియు రాత్రి ఇషా నమాజ్ తర్వాత. ఈ 3 మీ కొరకు ఏకాంత పరదా సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చిపోతూ ఉంటే వారిపై గాని మీపై గాని ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు.
అల్లహ సర్వజ్ఞుడు మహావివేకవంతుడు. وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِن قَبْلِهِمْ كَذَلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. మరియు మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు వారికంటే పెద్దవారు ముందు వారు అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లహ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు మరియు అల్లహ సర్వజ్ఞుడు మహావివేకవంతుడు. والقواعد من النساء اللاتي لا يرجون نكاحا فليس عليهن جناح أن يضعن ثيابهن غير متبرجات بزينة وأن يستعففن خير لهن والله سميع عليم. మరియు ఋతుస్రావం ఆగిపోయి వివాహ ఉత్సాహం లేని స్త్రీలు తమ సౌందర్యం బయటపడకుండా ఉండేటట్లుగా తమపై వస్త్రాలను దుప్పట్లను తీసివేస్తే వారిపై దోషం లేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది. మరియు అల్లహ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ولا على أنفسكم أن تأكلوا من بيوتكم أو بيوت آبائكم أو بيوت أمهاتكم أو بيوت إخوانكم أو بيوت أخواتكم أو بيوت أعمامكم أو بيوت عماتكم أو بيوت أخوالكم أو بيوت خالاتكم أو ما ملكتم مفاتحه أو صديقكم ليس عليكم جناح أن تأكلوا جميعا أو أشتاتا فإذا دخلتم بيوتا فسلموا على أنفسكم تحية من عند الله مباركة طيبة كذلك يبين الله لكم الآيات لعلكم تعقلون. అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు. ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రి తాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల ఇండ్లలో తండ్రి సోదరుల ఇండ్లలో లేదా మీ మేనత్తల తండ్రి సోదరీమణుల ఇండ్లలో లేదా మీ మేనమామల తల్లి సోదరుల ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల తల్లి సోదరీమణుల ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్న వారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నిందలేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినప్పుడు మీరు ఒకరికొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లహ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది, మేలైనది. ఈ విధంగా అల్లహ మీరు అర్థం చేసుకుంటారని తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله وإذا كانوا معه على أمر جامع لم يذهبوا حتى
حتى يستأذنوه إن الذين يستأذنونك أولئك الذين يؤمنون بالله ورسوله فإذا استأذنوك لبعض شأنهم فأذن لمن شئت منهم واستغفر لهم الله إن الله غفور رحيم. అల్లాహ్ను ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించిన వారే నిజమైన విశ్వాసులు. మరియు వారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం అతనితో దైవ ప్రవక్తతో ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే వెళ్లిపోకూడదు. నిశ్చయంగా ఎవరైతే నీతో ఓ ముహమ్మద్ అనుమతి అడుగుతారో అలాంటి వారే వాస్తవంగా అల్లహను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక వారు తమ ఏ పని కొరకైనా అనుమతి అడిగితే వారిలో నీవు కోరిన వారికి అనుమతినివ్వు మరియు వారిని క్షమించమని అల్లహను ప్రార్థించు. నిశ్చయంగా అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين يتسللون منكم لواذا فليحذر الذين يخالفون عن أمره أن تصيبهم فتنة أو يصيبهم عذاب أليم. ఓ విశ్వాసులారా, సందేశహరుని పిలుపును మీరు మీలో ఒకరినొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారి గురించి అల్లహకు బాగా తెలుసు. దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఆపదలో చిక్కుకుపోతారేమోనని లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి. ألا إن لله ما في السماوات والأرض قد يعلم ما أنتم عليه ويوم يرجعون إليه فينبئهم بما عملوا والله بكل شيء عليم. వినండి, నిశ్చయంగా ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తము అల్లహదే. మీ స్థితి ఆయనకు బాగా తెలుసు. మరియు అందరూ ఆయన వద్దకు మరలింపబడిన రోజు వారు చేసి వచ్చిన కర్మలన్నీ ఆయన వారికి తెలియజేస్తాడు. మరియు అల్లహకు ప్రతి దానిని గురించి పూర్తి జ్ఞానముంది.